ఇప్పుడు మీరు కవిత మీద చర్య తీసుకుంటలేదు ఓ మీరు లౌడ్ స్పీకర్లు మస్జిద్లలో ఉండే లౌడ్ స్పీకర్ల కంటే ఎక్కువ మీ మీడియా ఛానల్ పెట్టినాయి సౌండ్. ఇప్పుడు చర్య తీసుకున్నారు కదా, మీరు ఇప్పుడు ఏం చెప్తలేరు మరి. సమయం సందర్భాన్ని బట్టి చర్య తీసుకుంటారండి. యు ఆర్ నాట్ అలవింగ్ సిబిఐ టు కమ్ ఇన్ సైడ్. సిబిఐకి ఉందా అనుమతి ఉందా? ఎందుకు ఇస్తలేడు అనుమతి ఇస్తే రేవంత్? ఇఫ్ ఈజ్ నాట్ షీల్డింగ్ కేసీఆర్, వై ఈజ్ ఈ నాట్ అలవింగ్ సిబిఐ? అడిగినరా మీరు? ఒక్క ఛానల్ చూపించిందా? ఒక్క పేపర్ చూపించిందా? హెడ్లైన్ రాసిందా? కేసీఆర్ సిబిఐకి అలౌ చేయకుండా తీర్మానం చేసుకున్నాడు. అది ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు వీళ్ళు? ఆ గవర్నమెంట్ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు? ఇఫ్ యు ఆర్ నాట్ షీల్డింగ్ కేసీఆర్. అరే నీ ప్రభుత్వం నీ చేతిలో నువ్వు సిబిఐని వాపస్ అలౌ చేయి. కొల్యూడ్ అయ్యేది ఏమున్నదండి? అలౌ చేయండి. అలౌ చేస్తే కదా కొల్యూడ్ అయిందో లేదో తెలిసేది. ఇప్పుడు కవిత టైంలో కూడా కొల్యూడ్ అయిందన్నారు. ఇప్పుడు కవిత 2 సార్లు అరెస్ట్ అయింది. ఈడీలు అయింది, సిబిఐలు అయింది. ఏమంటారు మరి? జవాబు చెప్పండి మీడియా మిత్రులు, జవాబు చెప్పండి. మీరేమంటారు చెప్పండి. మీ ఛానళ్ళు మీ పేపర్లు పని కట్టుకొని రాశారు కదా, బీఆర్ఎస్ బీజేపీ దోస్తు, బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అని. నేను చెప్తున్నా, మీ ఛానళ్ళు మీ పేపర్లు చేయబట్టి ముస్లింలు మోసపోయినరు. అందరు కలిసి ముస్లింలని బేవకూఫ్ చేసారు. మొత్తం గప్పకూత వీగారు కాంగ్రెస్ కి. ఇంతో అంతో కేసీఆర్ కొట్లాడు బీజేపీ తోటి. ఆ కాంగ్రెస్ వాడైతే హోల్సేల్ గా వీగుతున్నది బీజేపీలకి. మీకు ఎవడు మిగిలిండు కాంగ్రెస్ లా? ఎవరు మిగిలినండి కాంగ్రెస్ లా? గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చవాన్ బాయ్, మిలింద్ దేవరాబాయ్, జిందాల్ బాయ్, పంజాబ్ లో సిట్టింగ్ ఎంపీ కూడా పోయినట్టు సర్దార్జీ, ఆయన బాయ్. మిగిలిందవారు కాంగ్రెస్ లా అందరు కలిసి పాపం మైనారిటీలను బేవకూఫ్ చేసారు.